హాయ్ హలో నమస్తే. నా పేరు లలిత శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదైతే థర్డ్ డే అండి. ఇక్కడ చాలా విండ్ ఎక్కువగా ఉంది అని చెప్పి సెక్యూరిటీ రీజన్స్ వల్ల మాకు పైకి అలౌ చేయలేదు వెళ్ళటానికి. సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కూడా, అక్కడ బ్యారికేడ్స్ కూడా కట్టేశారు. ఏరియా ఇస్ క్లోజ్డ్ డ్యూ టు స్ట్రాంగ్ విండ్. అసలు గాలి అయితే విపరీతంగా వచ్చిందండి. కిడ్స్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే ఇంకా ఫైనల్లీ మా క్రూజ్కి బాయ్ చెప్పేద్దాము అని చెప్పి ఒక్కసారి మొత్తం అంతా లుక్ ఇద్దాము అని చెప్పి పైకి అయితే వచ్చేసాము 10th దగ్గరికి. మేమైతే చాలా మెమరీస్ ఉన్నాయండి. ఎంజాయ్ చేసాం బాగా క్రూజ్ని, మంచి టైం స్పెండ్ చేసాము. సో ఫైనలీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి అయితే కిందకు వచ్చేసాము. ఇవాళ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మాకు. ఆల్మోస్ట్ మాకు వైజాగ్ పోర్ట్ దాకా వచ్చేసాము. మాకు కనిపిస్తూ ఉంది అక్కడ పోర్ట్ ఏరియా మొత్తం. సో కిడ్స్ కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారండి. అంటే నేను ఎక్కువ పెట్టలేదు, వాళ్ళకి కావాల్సినంత వరకు తినేశారు. ఇంకొక గంటలో మేము చెక్అవుట్ చేసేస్తామండి. నాకైతే చాలా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేసింది. అయిపోయింది ట్రిప్, ఇంకా క్రూజ్ ఇంకా అయిపోయింది అనేది. ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ అంతాను. నేనైతే నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్ తెచ్చేసుకొని, అంటే సింపుల్ బ్రేక్ఫాస్టే అండి, బ్రెడ్ అండ్ కొంచెం జ్యూస్. ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం అక్కడే ఆ క్రూజ్లో ఆ బయట వ్యూ, ఆ పోర్ట్ ఏరియా మొత్తాన్ని మేము చూస్తున్నాము. మా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్కి కూడా బాయ్ బాయ్ చెప్పేసుకున్నాము. మాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. ఈ 3 days చాలా ఎంజాయ్ చేసాము. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మా లగేజ్ అంతా తీసేసుకొని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఆ ఏరియాకి రమ్మని చెప్పి. సో మేమందరం అక్కడికి గ్యాదర్ అవుతున్నాము. ఎక్కడైతే నైట్ మ్యాజిక్ షోస్ జరిగాయో అక్కడికి గ్యాదర్ అయ్యామండి అందరం. అక్కడ ఆల్మోస్ట్ 15 minutes వెయిట్ చేసాము. వెయిట్ చేశాక పంపించడం స్టార్ట్ చేశారు. మా చిన్నవాడైతే ఇంకా షిప్ నుంచి బయటికి రాను అన్నట్టు, అమ్మ ఇక్కడే ఉందాం అని చెప్పి అలా అంటున్నాడు. సో వాళ్ళకైతే బాగా నచ్చిందండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ని. ఎటువంటి సీ సిక్నెస్ అలాంటివి ఏమీ ఉండవు. నెక్స్ట్ అలా అనౌన్స్మెంట్ వచ్చాక ఒక్కొక్కళ్ళు వాళ్ళ లగేజ్ తీసుకొని వేరే డెక్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. అక్కడ క్రూజ్ మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేస్తారండి. వాళ్ళే అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. ఏమైనా హెల్ప్ కావాలన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్ని చక్కగా చూసుకుంటారు. వాళ్ళ ట్రీట్మెంట్ చాలా బాగుందండి. వాళ్ళ రిసీవింగ్ కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. మనకు అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. సో ఫైనలీ డెక్ 2కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనం క్రూజ్ బయటికి వెళ్ళిపోవటమే. వాళ్ళు ఇచ్చిన యాక్సెస్ కార్డ్స్ అన్నిటినీ వాళ్ళు ఆ యాక్సెస్ తీసేస్తున్నారు. మనకి యాక్సెస్ కార్డ్స్ మనకి ఇచ్చేస్తారు, కానీ వాళ్ళు ఆ యాక్సెస్ ఏమి ఉండదు కాబట్టి దాంతో మనకి ఎటువంటి యూజ్ ఉండదు. మొత్తానికి బయటికైతే వచ్చేసామండి క్రూజ్ నుంచి. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. కార్డిలియా క్రూజెస్. ఫైనల్లీ మాదైతే క్రూజ్ ఇక్కడితో ఫినిష్ అయిపోయిందండి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ట్రిప్ అంతా. బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఇంకా
వైజాగ్ క్రూజ్ టెర్మినల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ బస్ ఫెసిలిటీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. బస్ అయితే ఎక్కేసామండి మేము. సో ఫైనలీ మా ట్రిప్ అంతా ఎండ్ చేసాము. అక్కడ వెయిట్ చేస్తే మనకి అక్కడ పోర్ట్కి బస్సెస్ వస్తాయండి, వైజాగ్ టెర్మినల్ పోర్ట్కి. అక్కడి నుంచి పోర్ట్ నుంచి మనకు ఒక డెస్టినేషన్ ఇచ్చారు. మాకు ఆల్మోస్ట్ ఆర్కే బీచ్ దాకా ఇచ్చారు. ఆర్కే బీచ్ దాకా వాళ్ళే డ్రాప్ చేశారండి ఆ బస్సెస్లో. ఇదంతా పోర్ట్ ఏరియా, వైజాగ్ పోర్ట్ ఏరియా. సో వైజాగ్ పోర్ట్ ఏరియా నుంచి ఆర్కే బీచ్ దాకా వాళ్ళే ఆ బస్లో మనల్ని ఆర్కే బీచ్ దగ్గర డ్రాప్ చేశారు. ఇక్కడ నుంచి ఆ కార్డిలియా ఇంకా కనిపిస్తూనే ఉంది. భలే అనిపించిందండి. సో ఇంకా ఫైనల్లీ ఇంకా మనం చూడలేము అని చెప్పి ఒక్క బాయ్ చెప్పేశాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. కిడ్స్ ఫ్యామిలీ బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం, మంచి టైం స్పెండ్ చేసాము. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫోన్స్కి సిగ్నల్ లేకపోవటం చాలా ప్లస్ పాయింట్ అండి. సో అక్కడ మనకి సిగ్నల్ ఉండదు కాబట్టి మనం ఫోన్ యూజ్ చేయలేము. ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే బస్ దిగిపోతున్నాము. కాసేపు అక్కడ బీచ్ దగ్గర చిల్ అయ్యాము. కిడ్స్కి ఒక 4-5 ఫొటోస్ అలా తీసేసి ఇంకా ఆర్కే బీచ్ దగ్గర నుంచి మా డెస్టినేషన్కి అయితే మేము వెళ్ళిపోయాము. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel.